హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు నీరు. ఈరోజు నేను బాదం కొబ్బరి లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తున్నానండి. ఈ లడ్డూలైతే మనకి చాలా హెల్తీ, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కొలతలతో చేస్తే లడ్డూలు అనేది గట్టిగా రాకుండా చాలా మెత్తగా, తినడానికి ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఫస్ట్ ఈ లడ్డుల కోసం ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేశాను. అందులోకి ఒక కప్పు బాదం తీసుకొని నెయ్యిలో వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీకి పట్టి పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత ఆ మిగిలిన నెయ్యిలో 2 కప్పుల కొబ్బరి పొడి వేశాను. నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను. మీకు కావాలంటే ఎండు కొబ్బరి పొడి కూడా తీసుకోవచ్చండి. ఈ కొబ్బరిని మనం మిక్సీకి పట్టైనా తీసేసుకోవచ్చు, లేదంటే తురుముకొనైనా తీసేసుకోవచ్చు. సో ఈ కొబ్బరిని కూడా నెయ్యిలో బాగా వేయించాలి. వేయించి పక్కకు పెట్టేసుకోవాలండి. తర్వాత ఒక గిన్నెలో 2 కప్పుల బెల్లం తీసుకున్నాను. ఆ బెల్లంని కరిగే వరకు ఉంచాలి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఒక పావు కప్పు ఎక్కువ తీసుకున్నా ఏం కాదు. అలాగే తక్కువ తినే వాళ్ళంటే ఒక పావు కప్పు, హాఫ్ కప్పు తక్కువ తీసుకోవచ్చు. మేమైతే యావరేజ్గా తింటాము. 2 కప్పులు అయితే మాకు చాలా సరిపోతుంది. సో అందుకని 2 కప్పులు తీసుకున్నాను. 2 కప్పులు కూడా ఎక్కువే అయిపోతుంది ఒక్కోసారి. తర్వాత బెల్లం కరిగిన తర్వాత ఇంకొక ప్యాన్లోకి బెల్లాన్ని వడపోసుకోవాలండి. ఎందుకంటే బెల్లంలో కొంచెం చెత్త ఉంటుంది కదా, అందుకే బెల్లాన్ని కంపల్సరీ వడపోసుకోవాల్సిందే. సో తర్వాత బెల్లాన్ని ఇలా మసిలి పాకం వచ్చే వరకు ఉంచాలండి. బెల్లం పాకం అనేది కొంచెం వాటర్లో వేసుకున్నప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఇలా గట్టిపడి అలా విరగాలండి. అప్పుడే పాకం వచ్చినప్పుడు. ఇప్పుడు ఆ పాకంలోకి మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి పొడి, బాదం పొడి వేసి బాగా కలుపుతూ ఉడకనివ్వాలండి. ఇలా ఉడుకుతున్న ఈ మిశ్రమం బాగా గట్టిపడి లడ్డూలా ఫామ్ అవ్వాలండి. అంతవరకు ఉడకనివ్వాలి దీన్ని. మనం ఇలా ఉడుకుతున్న దాన్ని కొంచెం చేతిలోకి తీసుకొని లడ్డు ఫామ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలండి. అలా లడ్డు ఫామ్ అయ్యే స్టేజ్కి వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి మనం ప్యాన్ని పక్కకు పెట్టేసుకోవాలండి. లేదంటే ఒక ప్యాన్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఆ ప్యాన్లో వేసేసాను నేను. ఆ ప్యాన్లో వేసిన తర్వాత మరీ వేడి మీద లడ్డూలు చేయడం కొంచెం కష్టం కాబట్టి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచేసి ఇలా లడ్డూల్లా చుట్టేసుకోవాలండి. ఈ లడ్డూలు మనకి చాలా హెల్తీ అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. స్వీట్ ఇష్టపడని వాళ్ళు కూడా 1కి 4 తినేస్తారు ఈ లడ్డూలు. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు కనుక నచ్చితే నాకు కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మధు నీరు.